చినికి చినికి గాలివానగా మారినట్టు ఫోటోల రాజకీయం వివాదంగా మారింది. గజ్వేల్లోని ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయంలో ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారితో మాకు సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారని, కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లోని ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో హల్చల్ చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి కేసీఆర్ ఫోటో తొలగించి అక్కడి గోడపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని, ఆఫీసులో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాము తప్ప దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను గోడకు తగిలించడమే తప్ప దాడి చేయటం తమ ఉద్దేశం కానే కాదని వారంటున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. పట్టపగలు అధికార మతంతో విర్రవీగుతూ సోయి మరిచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిపోయిందని వారంటున్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి జరిపిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న నేతల భరతం పడతామని అన్నారు. కాంగ్రెస్ నేతలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తొలగించి మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను పెట్టారు బీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొని పోటాపోటీ నినాదాలు చేశారు.